కేడర్ అనేటటువంటిది అందరినీ కలుపుకెళ్లాలా, ఒక గ్రూపుని ప్రోత్సహించకూడదు. అధిష్టానం అధినాయకత్వ గ్రూపుని ప్రోత్సహిస్తే ఎట్లాగా? అంటే యాక్చువల్ గా రావాల్సింది మార్పు జగన్ గారిలో రావాలి, కానీ ఆయన వీళ్ళందరిలో రావాలని ఆయన కోరుకుంటున్నారు, అంతేగా సార్? ఒక రకంగా డిజిటల్ బుక్ ఎంతవరకు కార్యకర్తకి భరోసా? అధికారంలోకి జగన్ రావడమా రాకపోవడం అన్నది ఇవాల్టి వరకు అబ్జర్వ్ చేస్తే టీడీపీ మీద ఆధారపడదు, జగన్ మీద ఆధారపడలేదు. ఎందుకంటే జగన్ నేను చెప్పినట్టు ఆ ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. ప్రభుత్వ వ్యతిరేకత మీద తన అధికారంలోకి రావాలనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు మీకు వెరీ సింపుల్ లాజిక్, 2014లో ప్రభుత్వ వ్యతిరేకత మీద కంటే కూడా చంద్రబాబు పాజిటివ్ మీద అధికారంలోకి వచ్చారు. బాబుని చూసి ఓటేశారు. ఏంటంటే విభజిత రాష్ట్రానికి మేలు జరగాలి. 2019లో బాబు మీద వ్యతిరేకతతో పాటు జగన్ అనుకూలతతో ఓట్లు పడ్డాయి. జగన్ లాంటి వాడు రావాలా, మార్పు కావాల్సిందే మనకి అన్నటువంటి దాంతో పాటు ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ రెండు కలిస్తే అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు 2024లో జగన్ మీద వ్యతిరేకతే తెలుగుదేశానికి బలమైంది. దాంతోపాటు వాళ్ళు ముగ్గురు కలవడం వల్ల అయింది. ఇప్పుడు సందర్భము రేపు పొద్దున పొత్తుల మీద ఒకటి క్లియర్, నాకు ఐడియా ఉన్నంత వరకు ముగ్గురు కలిసి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వాట్ నెక్స్ట్? అప్పుడు నువ్వేం చేస్తావు? ఆ ముగ్గురు ఒకటే, ప్రభుత్వం సరిగ్గా లేదు, ఎస్, అప్పుడు ఆల్టర్నేటివ్ గా నువ్వు బలంగా కనిపించాలి, బలమైనటువంటి శక్తిగా కనిపించాలి. ఆ ప్రభుత్వ వ్యతిరేకత మీదనే ఆధారపడుతున్నాడు కాదు, అదొక్కటే సరిపోదు. ఈతను వస్తే ఈ మార్పు ఎప్పటికప్పుడు చెప్తుండాలా. చంద్రబాబు నాయుడు ఏం చెప్పేవాడు, ఏడాదిన్నర ముందు నుంచి చెప్పడం